నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని N14 రోడ్డు వైపు అయితే ఉన్నాము. ఈ N14 రోడ్డు వచ్చేసి శాఖమూరు నుండి బోరుపాలెం వరకు 8.2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఇది సబార్టియల్ రోడ్ అనమాట. 50 మీటర్స్ రైట్ ఆఫ్ అయితే ఉంటుంది. తుళ్ళూరు విలేజ్ కి బ్యాక్ సైడ్ లోనే ఈ N14 రోడ్ అయితే ఉంటుంది. ఈ రోడ్డు వైపే మనకి ఫోరెన్సిక్ ల్యాబ్, జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక నిర్మాణం జరుగుతుంది. అలాగే గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ కూడా ఈ రోడ్డు వైపు అయితే వస్తుంది. ప్రెసెంట్ ఈ రోడ్డు ఏంటంటే 2+2+2 అయితే నిర్మిస్తున్నారు. మధ్యలో ఉన్న BRT రోడ్డు వైపు తార్ వేయడం అయితే స్టార్ట్ చేశారు. లాస్ట్ టైం అటువైపు E7 నుండి E6 రోడ్డు వైపు అయితే తార్ వేయడం కంప్లీట్ చేశారు. ఇప్పుడు E6 నుండి మనకి ఇటువైపు E5 వరకు అయితే వేస్తున్నారు. మధ్యలో తారు రెండు వైపులా డివైడర్ వేసుకొని మధ్యలో తారు వేసుకుంటూ అయితే వెళ్తున్నారు. నేను ఈ వీడియోలో N14 రోడ్డుకి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. తార్ రోడ్డు వేసే పనులు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, లాస్ట్ టైం ఈ రోడ్డు ఎలా ఉందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 19 జనవరి 2026న వీడియో షూట్ చేసినప్పుడు E6 E5 రోడ్డు మధ్యలో ఈ N14 రోడ్డు అయితే ఎలా ఉందో మీరు చూడొచ్చు. అప్పటికి ఇంకా తార్ రోడ్డు వేయడం అయితే స్టార్ట్ చేయలేదు. అప్పుడు ఇంకా ఏంటంటే ఈ GSB అవన్నీ వేసుకొని రోడ్డుని అయితే లెవెల్ చేసుకుంటూ అయితే వెళ్ళారు. అప్పుడు రోడ్డు కండిషన్ కూడా మీరు చూడొచ్చు. ఈ రోడ్డు వచ్చేసి తుళ్ళూరు విలేజ్కి బ్యాక్ సైడ్లోనే ఉంటుంది. అలాగే దీనికి ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పక్కనే ఉంటుంది. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ వచ్చేసి E5 N14 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. ఈ N14 రోడ్డు మొత్తం 8.2 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. బోరుపాలెం దగ్గర నుండి శాఖమూరు వరకు అయితే ఉంటుంది రోడ్డు మొత్తం. ఇక్కడే మనకి E5 రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది. అలాగే ఇప్పుడు మేము వీడియో షూట్ చేసినప్పుడు చూడండి, ఈ మొత్తం 1 కిలోమీటర్ వరకు ఏంటంటే రోడ్డు వేయడం స్టార్ట్ చేశారు. మధ్యలో ఉన్న BRT రోడ్డుకి తార్ రోడ్డు వేయడం అయితే స్టార్ట్ చేశారు. ఈ రోడ్డు 50 మీటర్స్ రైట్ ఆఫ్ వే అయితే ఉంటుంది. 2+2+2 అయితే నిర్మిస్తున్నారు. మధ్యలో ఉన్నదంతా BRT రోడ్డు అనమాట. ఈ రోడ్డు మొత్తం 9 జంక్షన్లను అయితే క్రాస్ అవుతుంది. E9 N14 రోడ్ జంక్షన్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి E1 N14 రోడ్ జంక్షన్తో అయితే ఎండ్ అవుతుంది. దీనికి రైట్ సైడ్ వైపు తుళ్ళూరు విలేజ్, అలాగే లెఫ్ట్ సైడ్ వైపు ఫోరెన్సిక్ ల్యాబ్ అన్నీ మీరు చూడొచ్చు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇక్కడ E5 రోడ్డు కనెక్ట్ అవుతుంది. ఇది N14 E5 రోడ్ జంక్షన్ అంటారు. ఆ E5 రోడ్డు మొత్తం ఉండవల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో ఎండ్ అవుతుంది. 19.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు చూడొచ్చు ఎలా చేస్తున్నారు. అమరావతిలో నిర్మిస్తున్న రోడ్లన్నీ మంచి క్వాలిటీగా అయితే నిర్మిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ నుండి 6 నుండి 7 అడుగుల హైట్ వరకు ఈ రోడ్లు అయితే వస్తున్నాయి. ముందుగా రోడ్డుకు సంబంధించి మొత్తం సైట్ క్లియరెన్స్ చేసుకున్న తర్వాత కొంత లెవెల్ వరకు ఎస్కావేషన్ చేసుకొని దానిపైన 2 లేయర్స్ వరకు గ్రావెల్ వేసుకుంటున్నారు. ఆ గ్రావెల్ వేసుకున్న తర్వాత మళ్ళీ 2 లేయర్స్ వరకు గ్రావెల్ వేసుకుంటున్నారు. ఇంకా దానిపైన ఏంటంటే సబ్గ్రేడ్ వేసి దానిపైన GSB వేసి కొన్ని రోజుల పాటు వాటర్తో క్యూరింగ్ చేసుకున్న తర్వాత తార్కి సంబంధించిన లిక్విడ్ వేసిన 24 గంటల్లో ఈ రోడ్డు నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ప్రెజెంట్ మధ్యలో ఉన్న BRT రోడ్డు ఏంటంటే ఒక E7 E6 రోడ్ మధ్యలో వేశారు కొంచెం బిట్ వరకు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే E6 E5 రోడ్డు మధ్యలో అయితే వేసుకుంటూ వెళ్తున్నారు. ఆల్రెడీ రోడ్డుకి సంబంధించిన అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే కంప్లీట్ అయినాయి. కొన్ని వరకు స్టోమ్ వాటర్ డ్రైను, ఇంకా పవర్ లైన్స్, ICT లైన్స్ అవన్నీ అండర్ గ్రౌండ్ చేశారు. ఇంకా ఏంటంటే వాటర్ సప్లై నెట్వర్క్, రియూజ్ వాటర్ లైన్స్ అవన్నీ అండర్ గ్రౌండ్ చేయాల్సి అయితే ఉంది. ఈ రోడ్డు 50 మీటర్స్ రైట్ ఆఫ్ అయితే ఉంటుందని చెప్పా కదా. 2+2+2 ఒక్కొక్క 2 వే అంటే 2 వే 7.5 మీటర్స్ విడ్త్తో అయితే ఉంటుంది. అలా 7.5 7.5 7.5 మొత్తం 22.5 మీటర్స్ వరకు విడ్త్ ఉండేది రోడ్డు. ఇంకా 50 మీటర్స్లో మిగతా భాగం ఏంటంటే బఫర్ జోన్ కింద అయితే వదులుతారు. ఆ బఫర్ జోన్లోనే మనకి వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, అవెన్యూ ప్లాంటేషన్స్ అయితే వస్తాయి. రోడ్డుకి ఇరువైపులా ఈ వాకింగ్ ట్రాకులు కానీ, సైక్లింగ్ ట్రాకులు కానీ, అవెన్యూ ప్లాంటేషన్స్ అవన్నీ ఉంటాయి. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ రోడ్డుకు సంబంధించిన తారు వేయడం కోసం బ్యాక్ టు బ్యాక్ డంపర్లన్నీ రెడీగా ఉన్నాయి. ఒక డంపర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో డంపర్ బ్యాక్ టు బ్యాక్ రోడ్డు నిర్మాణ పనులు ఎక్కడ ఆగకుండా కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. ఈ రోడ్డుకి ఇరువైపులా ఏంటంటే డివైడర్లు వేసుకున్నారు. మధ్యలో రోడ్డు అయితే వేస్తున్నారు.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. అలాగే ఇక్కడ నుండి మీరు చూడండి, ఇదంతా తుళ్ళూరు విలేజ్ అనమాట. పైనుండి రోడ్డు వర్క్స్ ఎలా జరుగుతున్నాయో మీరు చూడొచ్చు. ఈ తుళ్ళూరు విలేజ్‌కి బ్యాక్ సైడ్‌లోనే మనకి ఫోరెన్సిక్ ల్యాబ్ ఉంటుంది. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గరలోనే ఈ రోడ్డు నిర్మాణం పనులైతే జరుగుతున్నాయి. అలాగే ఈ3, ఈ4 రోడ్డు మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్డు వరకైతే తార్ రోడ్ వేయడం కంప్లీట్ చేశారు. అలాగే ఇంకా ఈ7, ఈ6 రోడ్ మధ్యలో కూడా కొంత బిట్ వరకు కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఈ7, ఈ8 రోడ్ మధ్యలో ఏంటంటే ఇప్పుడు రెడీ చేస్తున్నారు. అటువైపు కూడా త్వరలోనే తార్ రోడ్ వేయడం అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఒక డంపర్ అయిన తర్వాత వెంటనే ఇంకో డంపర్ కూడా రెడీగా ఉంటుంది. కంటిన్యూయస్‌గా పనులు ఎక్కడా ఆగకుండా జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు టెస్టింగ్ చేసుకోవడం గానీ, దాని క్వాలిటీ చెక్ చేసుకోవడం గానీ అయన్నీ జరుగుతున్నాయి. దీనికి లెఫ్ట్ సైడ్ వైపు కనిపిస్తున్నదొచ్చేసి ఎల్‌పిఎస్ లేఅవుట్ జోన్ 5సి అనమాట. తుళ్ళూరు విలేజ్‌కి బ్యాక్ సైడ్‌లోనే జోన్ 5సి ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.